హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ భారీ తీపి కబురు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు. నో ఇన్‌కమ్ టాక్స్ ఫర్ పెన్షనర్స్. ఆల్ రిటైర్డ్ మెంబర్స్ ప్లీజ్ ఇనిషియేట్ ఏ మొమెంటరీ రిటైర్డ్ పెన్షన్ ఆఫ్టర్ రెండరింగ్ 30 to 36 years of service to the government or the department where he worked, and for all his services the department pay him salary, which is of course treated as income and is liable for income tax. But after retirement, he is paid pension as a superannuation fund for his livelihood of on account of serving of many years. Here a question arises as to whether why income tax is levied on pension. This is not an income for any services or work. This is only deferred ways by the department to employee who have served the department for so many years. Then why income tax? Raise your voice and let it raise to government discontinue the levy of income tax on pension. If MPs and MLAs pension is not taxable, why our pension is taxed? Pass on this message to 20 of your friends without request with request to further pass on. Let the pension community and civil society know the facts. RS Verma, IAS, retired president, Government Pensioners Welfare Association, Allahabad. సో, ఈయన ఏమంటున్నారంటే, ఈ యొక్క సారాంశం ఏంటంటే, ప్రియమైన రిటైర్డ్ ఉద్యోగులందరికీ ప్రభుత్వంలో లేదా మీరు చేసిన విభాగంలో 30 నుండి 36 సంవత్సరాల పాటు సేవలందించిన ప్రతి రిటైర్డ్ ఉద్యోగి ఉద్యోగ సమయంలో పొందిన జీతం ఆదాయంగా పరిగణించబడుతుంది. దానిపై ఆదాయపు పన్ను విధించబడుతుంది. అయితే పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపం అనేది వారు చేసిన సేవలకు ఒక రకమైన గ్రాట్యుటీ లేదా జీవనోపాధికి లా అందించే నిధి లాంటిది. సుప్రీంకోర్టు సైతం ఈ విధంగా 1982 డిసెంబర్ 17న చీఫ్ జస్టిస్ వైవి చంద్రచూడ్‌తో కూడినటువంటి ఐదుగురు ధర్మాసనం నకారా కేసులో ఈ విధంగా చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చింది. సో, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. పెన్షన్ గత సేవలకు ప్రతిఫలం మాత్రమే అనైతే చెప్పారు. సో, పెన్షన్ అనేది ఎవరి ధర్మాభిక్షం కాదు. పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే అనైతే ఆయన పేర్కొన్నారు. సో, పెన్షన్ ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవనోభృతి, అంటే డిఫర్డ్ వేజ్ అనైతే పేర్కొనడం జరిగింది. సో, ప్రతిఫలంగా పెన్షన్ రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషికి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం. ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుంది. ప్రతిభ, ప్రోత్సాహం అలాగే సేవకు గౌరవం అనైతే గుర్తించబడింది. ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది. పెన్షన్‌పై ఆదాయపు పన్ను ఎందుకు విధించాలి? ఇది ఎలాంటి సేవలకు లేదా పనికి ఇచ్చే ఆదాయం కాదు. ఇది ఉద్యోగి తమ సర్వీస్ కాలంలో చేసిన సేవలకు ఆయా విభాగాలు చెల్లించాల్సిన బకాయి జీతం వంటిది. మరి దీనిపై ఎందుకు పన్ను? సో, మీరు గళం విప్పండి. పెన్షన్‌పై ఆదాయపు పన్ను రద్దు చేయాలనే డిమాండ్ ప్రభుత్వానికి వినిపించండి. పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ పొందే పెన్షన్‌కు పన్ను లేనప్పుడు మా పెన్షన్‌కి ఎందుకు పన్ను? ఈ సందేశాన్ని మీ స్నేహితులకు కనీసం 20 మందికైనా పంపించండి. సో, ఈ విషయం పెన్షన్ పొందుతున్న అందరికీ మరియు సమాజానికి తెలియజేయండని ఇట్లు ఆర్ఎస్ వర్మ, ఐఏఎస్, రిటైర్డ్ అధికారి, ప్రెసిడెంట్, ప్రభుత్వ పెన్షనర్స్ సంక్షేమ సంఘం, అలహాబాద్. సో, ఈయన ఈ విధంగా అయితే పేర్కొన్నారనమాట.
సో, ఈ సందేశం పెన్షనర్స్ యొక్క ఆర్థిక హక్కుల కోసం పోరాడుతుంది. పెన్షన్ అనేది రిటైర్డ్ ఉద్యోగుల జీవనాధారం. దీనిపై పన్ను వేయడం సమంజసం కాదు. అనేక మంది పెన్షనర్స్ ఈ పన్నుల వలన ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. సో, ప్రభుత్వం ఈ సమస్యను పరిశీలించి పెన్షనర్లకు న్యాయం చేయాలి. పెన్షన్లందరూ సంఘటితమై ఈ పోరాటంలో పాల్గొనాలి. అలాగే మీరు ఏం చేయాలి అన్నట్లయితే ఈ సందేశాన్ని అంటే ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి. పెన్షనర్ల సంఘం ద్వారా మీ గళాన్ని విప్పండి. ఈ విషయం ప్రజల్లో అవగాహన పెంచడానికి ఉపయోగపడుతుంది. సో, ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందనైతే ఆశిస్తున్నాము. ఏమైనా సందేహాలు గాని, సలహాలు గాని ఉన్నట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.